యాక్చువల్గా ఫుడ్ ఫెస్టివల్ అనేది మనకి పేరెంట్స్ సైడ్ నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చింది. 6th క్లాస్ నుంచి 9th క్లాస్ పిల్లలు, హై స్కూల్ పిల్లలు ఇప్పుడు ఫుడ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే బ్యాలెన్స్ డైట్తో పాటుగా పూర్వీకులు మన ఆచారం ప్రకారం ఏమేమి వంటలు చేసేవాళ్ళు, ఆ వంటల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ వంటలలో ఉండే ప్రోటీన్స్ ఏంటి, అవి కూడా పిల్లలందరికీ తెలియాలి, ఆచారాలు పాటించాలనే ఉద్దేశంతో ఈ ఫుడ్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తాం. సో ఈ విషయంలో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ, సపోర్ట్ చేసిన పేరెంట్స్ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్. ఎన్ని రకాల ఈ ఫుడ్ ఫెస్టివల్లో ఎన్ని రకాల ఐటమ్స్ చేసి ఉన్నారు సార్? ఈ ఫుడ్ ఫెస్టివల్లో దాదాపుగా 50 రకాల ఐటమ్స్ చేసి ఉన్నారు. సో అన్నీ కూడా మీరు ఇంకా చూస్తే బాగుంటుంది, తింటే ఇంకా బాగుంటుంది. సో అది మీరు కూడా టేస్ట్ చూడాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం కోసమే ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. రోజు ఒకే ఫుడ్ ఒక్కరిని ఇంట్లో తింటుంటాం కదా. సో ఈరోజు అందరము కలిసి అందరితో అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్ తీసుకొని బ్యాలెన్స్ డైట్ కోసమే ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసుకుంటాం. రైట్? ఇంకొకటి అంతేనా? ఎందుకు చేస్తారు? అందరూ కలిసి ఒక చోటకి వెళ్ళి ఏదన్నా చిన్న మనస్పర్ధలు ఉన్నా కానీ ఆ రోజు అవన్నీ తొలగిపోవాలి, అందరం కలిసి ఉండాలని చెప్పేసి చేసుకుంటాం, అవునా? సో ఈరోజు హై స్కూల్లో 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఫుడ్ ఫెస్టివల్ చేశారు. సో మీరు కూడా కామన్ సాపంతి భోజనాలు చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు మీ టీచర్స్ వచ్చి అడిగితే మన పర్మిషన్ తీసుకొని వచ్చింది. ఓకేనమ్మా? సో ఆ విధంగా మీరందరూ కూడా హ్యాపీగా డైట్ తీసుకుంటారు. ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది. ప్రజలందరూ కూడా మద్దతుగా ఉన్నారు. తప్పకుండా ప్రజల మద్దతుతోటి ఈ యొక్క ఇండిపెండెంట్గా విజయం సాధిస్తానని తెలియపరుస్తాను. జనసేన పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. గత 3 రోజులుగా 5 మండలాలు, మాచర్ల టౌను జనసేన కార్యకర్తలు వేలాది మందిగా వచ్చి ఈరోజు ఒక 5,000 మందితో నామినేషన్ జరిగింది. దీనికి మద్దతుగా సిపిఎం, సిపిఐ, మన బీఎస్పీ, మన జనసేన కార్యకర్తలు
వేలాది మందిగా పాల్గొన్నారు. ఈ ఉత్సాహం చూసి జనసేన పార్టీ తరఫున 10,000 మెజార్టీతో గెలుస్తారని మీడియా వారికి తెలుపుతున్నాను. నామినేషన్ చేయడం జరిగింది. చూస్తే ఇక్కడ జనం భారీ ఎత్తున వచ్చారు. ఈసారి తప్పనిసరిగా తెలుగుదేశం జెండా ఇక్కడ ఎగరబోతుంది. క్లియర్గా చెప్తున్నాను. ప్రజల్లో బాగా ఉంది. ఈరోజు మన ప్రభుత్వం చేసిన పథకాలు ఏ ప్రభుత్వం చేయలేదు మన భారతదేశంలో. ఈ పథకాలు ఉన్నాయి, ప్రతి దానికి ఉన్నాయి పథకాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అలాగే నాన్నగారు ఎంపీగా 7వ ఎంపీగా పోటీ చేస్తున్నారు. పల్నాడు వాటర్ గ్రిడ్ 600 కోట్లు ఫస్ట్ ఫేజ్ శాంక్షన్ అయింది. మొత్తం 3,000 కోట్లు. ఆయన చివరిసారిగా మొత్తం వాటర్ గ్రిడ్ మొత్తం కంప్లీట్ చేయాలని కోరిక. 7వసారి మళ్ళీ అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, పోటీ చేస్తున్నారు. అలాగే అంజిరెడ్డి గారికి మా ఫుల్ మద్దతు అండి, ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాం. ప్రజలందరూ అంజిరెడ్డితో ఉన్నారండి. థ్యాంక్ యూ. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధాలు ఉన్నాయి. చలమరెడ్డితో కూడా పిలిచి మాట్లాడారు ఆ పార్టీ వాళ్ళు. అవన్నీ సర్దుకుంటే అనుకుంటున్నారు 2 రోజుల్లో. జనసేన అభ్యర్థి కూడా మీ పార్టీలో ఉండే జనసేన అభ్యర్థి లేదండి. ఆయన కూడా మాట్లాడుతున్నామండి. వారు చిన్న వారు ఆశ టికెట్ వస్తా అనుకున్నారు. వారితో కూడా పార్టీ అధిష్టానం మాట్లాడుతుంది. ఎన్ని చిన్న సమస్యలు ఉన్నాయి, ఎన్ని నాలుగు లోపల ఆయన ఇక్కడేగా లోకలే. అలాగే చిన్న విషయాలు ఇవన్నీ సార్ట్అవుట్ చేసి పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళింది. 2 రోజులు సార్ట్అవుట్ అయింది. నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నేను గత 3 రోజులుగా మాచర్ల నియోజకవర్గంలో ప్రచారం కొనసాగిస్తున్నాను. ఇక్కడ ఏ విలేజ్కి వెళ్ళినా సరే ప్రజలు వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. ఏవైతే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు చేశారో అవి చాలా బాగున్నాయి అన్న. మీరే ఎందుకు ఇలా మా మహిళను రోడ్డు మీద తీసుకొచ్చింది మీరే, ఆమెని అవమానపరుస్తుంది మీరు. జనసేన పార్టీలో జరుగుతుంది ఇదా అనే, నాకే ఇలా జరిగినప్పుడు మిగతా మహిళలకి ఇంకెంత జరుగుతుంది అనే ఆవేదనతో మేడం గారు నిన్నటి నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా రేపు నామినేషన్ కార్యక్రమం చేద్దాం అనుకునే తరుణంలో ఇలాంటి ఆమెకి రాజకీయాలు కొత్త, కానీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఆమె రాజకీయాల్లో సరే నా శక్తి వంచన లేకుండా జనసేన పార్టీ కోసం జనజీవనానికి నేను సహాయం చేద్దామనే ఆలోచనతో వచ్చినప్పుడు ఈ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే ఇంకా వేరే వాళ్ళు ఆమె అదే చెప్తున్నారు. నేను అందరినీ, నా ఫ్యామిలీ మెంబర్స్ ని, నా ఫ్రెండ్స్ ని జనసేన పార్టీలో తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మహిళలకి అండగా ఉండేటట్టుగా చేయాలనే సహృద్భావంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అట్లాంటప్పుడు నా పేరు అనౌన్స్ చేయటము వాళ్ళ వంతు అయిపోయింది. అదేవిధంగా నా పేరును తీసేయడము వాళ్ళ వంతు అయిపోయింది. ఇలా పవన్ కళ్యాణ్ గారి పార్టీలోనే ఇలా జరిగినప్పుడు ఈ మిగతా పార్టీల్లో ఎంత దారుణాతి దారుణంగా ఉంటుందనేది ఆమె తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారికి ఆమె వీరాభిమాని, ఆమెకు జరిగిన అన్యాయాన్ని మాకు తెలిసినంత వరకు కూడా ఆయన దాకా ఈ విషయం వెళ్ళిందని అనుకోము. మేము చాలా మందికి చాలా పుకార్లు వచ్చినా గానీ ఏంటంటే అభ్యర్థిని మారుస్తున్నారంట, కొత్త వాళ్ళు వస్తున్నారంట అని అడుగుతున్నారని మాకున్న నమ్మకం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పేరు ప్రకటించబోయే ముందే ఆయన ఎన్నో రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారనేది మా నమ్మకం. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు. అది ఆయన దాకా తెలిసి ఉంటుందనేది మేమైతే నమ్మట్లేదు. ఈ విషయాన్ని మరలా పురం పరిశీలించి
యోగ్యుడైన పర్సన్ కి, అది మేడం కావచ్చు, నేను నాయుడు పోకలాని నేను లాస్ట్ 1.5 year నుంచి పనిచేస్తున్నాను. అదేవిధంగా నాతో పాటు డాక్టర్ పి వెంకటేశ్వర గారు, మా ఫాదర్ కూడా పనిచేస్తూ ఉన్నారు జనసేన పార్టీ కోసం. ఆయనకి ఇచ్చినా గానీ ఎవరికి ఇచ్చినా పనిచేసే వాళ్ళకి ఇవ్వండి. పనిచేసే వాళ్ళకి ఇస్తే పార్టీ బలపడుతుంది ముందు రోజుల్లో. ఈ మీరు చెప్పింది మేము ఫాలో అవుతున్నాము. అదేంటంటే నేను వచ్చింది ఒక్క ఎలక్షన్ల గురించి కాదు, 25 సంవత్సరాల ఎలక్షన్ల గురించి వచ్చామని చెప్పే వర్డ్ పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వినడానికి చాలా అద్భుతంగా ఉన్నది. కానీ ఇక్కడ చూస్తుంటే అది ఎండమావిలాగా కనపడుతుంది. ఇది ఇట్లాంటిది మేము చెప్పడానికి కూడా చాలా బాధపడుతూ ఈ మాటలు మీతో మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలకందరికి తెలియాలి ఏం జరుగుతుంది పార్టీలో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి. ఆయన దగ్గర కలవడానికి కూడా కొన్ని దుష్ట శక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన కలవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా, ఎందుకంటే పార్టీలో జరిగేటటువంటి చిన్న తప్పిదాలు ఏమన్నా ఉంటే వాటిని కరెక్షన్ చేసుకుంటానికి ఆయనకు విషయాలు తెలిసినందువల్ల ఉపయోగం ఉంటుంది. ఇప్పటికైనా మా రిక్వెస్ట్ ఏంటంటే పార్టీకి అప్పుడు రాత్రి కండువా కప్పుకొని తెల్లవారేసరికల్లా బీ ఫార్మ్ ఇచ్చేటట్లయితే మిగతా పార్టీలకి, ఇప్పుడు అధికార పార్టీకి గాని లేకపోతే ప్రతిపక్ష పార్టీకి ఉన్న దానికి మన జనసేన పార్టీకి తేడా ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. రాత్రి జెండా కప్పుకున్నారు, రాత్రి కండువా కప్పుకొని తెల్లారేసరికల్లా బీ ఫార్మ్ తీసుకున్నారు. ఆయన ఇప్పుడు ఎవరైతే అభ్యర్థిగా ప్రకటించారో ఆయన ఏ రోజున కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఆయన ఖచ్చితంగా రాత్రి వరకు కూడా టీడీపీ వ్యక్తి, అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి మన పార్టీలోకి చేర్చి ఆయనకు టికెట్ ఇవ్వడం అంటే చాలా పబ్లిక్ అంతా కూడా, పబ్లికే కాదు జన సైనికులందరూ కూడా చాలా ఆవేశంగా ఉన్నారు. అదేవిధంగా చాలా హాస్యాస్పదంగా కనపడుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి ఆశయాలకి ఇప్పుడు జరుగుతున్న దానికి చాలా వ్యత్యాసం కనపడుతూ ఉంది. ఇది మేము 100% నమ్మేది ఏంటంటే ఇది ఆయన దృష్టికి వెళ్లి ఉండదేమోనన్న నమ్మకం ఇప్పటికీ కూడా మాకు ఉంది. ఇంకా సమయం అయితే అయిపోలేదు. మా అభ్యర్థిత్వాన్ని మరలా పరిశీలించి, మా అభ్యర్థిత్వానికంటే కూడా ఒక చదువుకున్న వ్యక్తులం అదేవిధంగా ప్రపంచం చూసిన వ్యక్తులం, దానికి ప్లస్ సమాజ సేవ చేయాలనే దృఢ సంకల్పంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అది పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఫస్ట్ టైం రావడం జరిగింది. వీటిని అన్ని పునః పరిశీలించి ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. మా అభ్యర్థిత్వాన్ని పరిశీలించి మేడం గారికి జరిగిన అవమానాన్ని సరిదిద్దటానికి ఇంకొక అవకాశం కల్పించవలసిందిగా పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా జనసేన పార్టీకి నా విన్నపం చేసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. शंकर जय जय शंकर हर हर 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 शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर 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 शंकर जय जय 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 शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय